లడ్డూ మీద నేనేదో చాలా ఘోరం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సర్టిఫికేట్ ఇచ్చేసినట్టు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా పూర్వం ఎలా తిట్టేవారో అలా తిట్టేస్తున్నారు. ఇంకా పెరిగిపోతుంది. అయితే ఒక విషయం తెలుసుకోండి, లడ్డూకి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ దీంట్లో సంబంధం ఉందని నేను అనుకోను. కానీ దీన్ని రాజకీయంగా చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిన అంశం కాదు. ఆయన కూడా ఎందుకు చెప్పుకుంటాడంటే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఈ మూడు కలిసి ఆయన ముందు ఏదో రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా నెట్ లో ఉంది. ఆ రిపోర్ట్ చూసి ఆయన ఇది మంచి పాయింట్, జగన్ ని ఫినిష్ చేయడానికి మంచి పాయింట్ అనుకుని ఉంటాడని చెప్పాడు. చెప్పింది కూడా రిపోర్ట్ బేస్ గానే చెప్పాడు. ఆ రిపోర్ట్ రాకపోతే ఆయన రాడు. పవన్ కళ్యాణ్ గారు తర్వాత సనాతన ధర్మం, గుడిమెట్లు కడగటం ఇవన్నీ ఆయన చేశాడు. అది కాదని ఇంకోటి వచ్చింది. ఇంకో ఏ రిపోర్ట్ ఇది? కోర్టులో ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో రాసిన రిపోర్ట్. నేను అది చదివి వినిపించాను. చదివి వినిపించడంలో కూడా కొంచెం నీరసంగా ఉండి అసలు ముందు మాట చెప్పలేదు. నేను చెప్పాను, ఇంగ్లీష్ లో చదివాను. దాని అర్థం చెప్పలేదు. ఏంటి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఏమని రాశాడంటే, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇవి ట్రేస్ లార్డ్ కానీ ఫిష్ ఆయిల్ కానీ ఇవి ట్రేస్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే అర్థం ఏంటి? అసలు కొవ్వే లేనప్పుడు అది గొడ్డు కొవ్వ, పంది కొవ్వ, చేప నూనె అని చెప్పేసి కనిపెట్టడం అనేది చాలా కష్టం. అసలు కొవ్వే లేదు. ఇదంతా కూడా పామాయిలో ఇంకోటో కలిపి 400 పేజీల సుమారు 400 ఉందనుకుంటాను ఛార్జ్ షీట్ లో. కల్తీ అవ్వలేదని ఎక్కడ చెప్పలా. కల్తీ అయ్యింది. ఆ కల్తీ ఏంటి? అసలు నెయ్యలేదుట, నెయ్యలాగా తయారు చేశారట. ఆ తయారు చేయడానికి నెయ్యి వాసన రావడానికి నీ దగ్గరికి వచ్చి కొన్నాడు. అది పెట్టారు వాళ్ళు. ఛార్జ్ షీట్ చాలా డీటెయిల్ గా వేశారు. అలాగే ఆ నెయ్యేలాగా దానికి దాని ఏమంటారు ఫ్లేవరు, దానికి ముట్టుకోగానే నెయ్యిలా జిడ్డు తగలడానికి ఏదో ఒకటి వాడాలి. అదేమో కలకట్టాలో పలానా అప్పారావు అన్నవాడి దగ్గర కొన్నారు 210 కోట్లకి, వీడి దగ్గర 170 కోట్లకి ఇది కొన్నారు. ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్ లో రాశారు. రాసి ఇందులో కొవ్వు మాత్రం కలిపారు అన్నది లేదు. ఆ కొవ్వు కలిపారని లేదన్న దానికి నా మీద కోపం వచ్చింది. ఆ తిట్లన్నీ సిబిఐ వాళ్ళకి చెందుతాయి, లేకపోతే ఆ రిపోర్ట్ ఇచ్చిన వాడికి చెందుతాయి. నేనెందుకు అన్నానంటే ఆ మాట నాకు పెద్ద ఉపశమనం వచ్చింది. నేను తిరుపతిలో ఎన్నిసార్లు గుండు చేయించుకున్నానో నాకు గుర్తులేదు. అన్నిసార్లు నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆల్మోస్ట్ గుండు చేయించుకుంటాను. తిరుపతి లడ్డు అంటే ఈ మధ్య ఒక 30 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఎవరో వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తుంటారు. తిరుపతి లడ్డు మాత్రం చాలా స్వార్థంగా వీలైనంత నేనే తినేసి పక్కన ఎవడంటే చిన్న మొక్క పెడుతుంటాను. ఆ లడ్డు మీరు కూడా చాలా మంది అదే టేస్ట్, అది ఎవరో వదిలిపెట్టం. దానికి ఉన్నటువంటిది నేను చిన్నప్పటి నుంచి తింటున్నట్టు నాకేం పెద్ద టేస్ట్ మారినట్టు అనిపించలే. సరే, మొత్తానికి కల్తీ జరిగిందన్నారు. కల్తీ జరిగిందన్న దాని మీద మీరు సాటిస్ఫై అవ్వకుండా పంది కొవ్వు గొడ్డు కొవ్వు కలవలేదన్నారు, నా మీద కోపడిపోతే ఎలాగా అన్నమాట. అది చాలా రిలీఫ్. నాకే కాదు, వైసీపీ వాళ్ళకి చాలా రిలీఫ్. ఎందుకంటే ఎక్కడ పోతారు? గొడ్డు కొవ్వు పంది కొవ్వు తీసుకొచ్చి కలిపేవాడు ఎవడని ఉంటాడండి? అసలు ఆలోచించండి. తిరుపతి వాడు పంపుతున్న వాళ్ళంతా హిందువులే కదా. తర్వాత ఆయన ఈ కెమికల్ అన్న దాంట్లో ఇది అవడానికి ఒక్కసారిగా గ్రాఫ్ గొడ్డు కొవ్వు పంది కొవ్వు లేదనగానే పడిపోయిందేమో అని టాయిలెట్ క్లీన్ చేసే ఇవి అంటే అన్ని రకాల కోకోకోలా పెట్టి టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. ఈ మధ్య పురుగు మందు మానేసి థమ్సప్ కోకోకోలా చల్లుతున్నారని చెప్పి కూడా మనం వీడియోలు చూస్తున్నాం. అవి తాగేవాడు ఎవడన్నా మానుతున్నాడా? దాంట్లో అది ఉంటుంది ఇది ఉంటుంది అనమాట. కానీ ఏదైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఆ లెవెల్ మామూలు మిగతా గుళ్ళకి ఆ గుడికి ఉన్న లెవెల్ వేరు. ఆ గుడి ఎందుకంటే నేను అక్కడికి నార్త్ ఇండియా బ్యాచ్ తోటి 2-3 సార్లు వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పుడు చూస్తే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అయితే ఆశ్చర్యపోతారు. ఏంటి జనం ఏంటి రోజు కుంభమేళా జరుగుతుందా ఇక్కడ, రోజు ఇలాగే ఉంటారా అని. ఆహా, ఈ రోజు తక్కువ ఉన్నారా బాబు, రోజు ఇలా ఉంటామేంటి. ఆఫీస్ ఒక్కసారి అయితే ఒక డెలిగేషన్తో వెళ్ళినప్పుడు ఆఫీస్లో కూర్చోబెట్టి చెప్పించాను, రోజు ఎంతమంది వస్తారు, ఎలా తెలుసుకుంటారు అన్నీ చెప్పి. ఆశ్చర్యం అసలు. ఏంటి లోపలికి వెళ్తే అసలు ఒక సెకండ్ ఉండనేవరు, నడు అలా చూసుకుంటూ వెనక్కి తోసుకుంటూ వచ్చేస్తారు. ఆ ఒక్క సెకండ్ కోసం 2 రోజులు 3 రోజులు క్యూలో ఉంటారు. అసలు ఎక్కడైనా నాకు తెలిసి, అంటే నేను తిరిగిన తక్కువ అనుకోండి, ప్రపంచంలో ఎక్కడ ఒక టెంపుల్లో ఒక డైటీకి ఈ టైప్ ఆఫ్ రిసెప్షన్ అసలు ఎక్కడ ఉండదు. ఎవరు వాళ్ళు మనం ఏదో వెళ్ళి కాగితం పెడతాం, సీఎం గారికి బామ్మర్దనయ్య అంటాడు ఒకడు ఎమ్మెల్యే గారి తమ్ముడిని అంటాడు, ఒకడు నేనే ఎమ్మెల్యేని అంటాడు, కద్దరు బట్టలు వేసుకుని వెళ్ళిపోతాడు, ఒకడు కండువా కప్పుకుని ఎలాగలా లోపల దూరటానికి ఎన్ని రకాల వక్రమాలను చేస్తాం ముందు వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి. కానీ మెయిన్ సీఎం జగద్గురువులు వెళ్లే దారి దగ్గర ఒక బోర్డు ఉంటుంది.
ఆ బోర్డు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం లేదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా వెళ్ళడం లేదనుకుంటాను, ఓన్లీ చైర్మన్ వెళ్ళొచ్చు మెయిన్ ద్వారం నుంచి ఇలాగా. అక్కడ ఓ బోర్డు ఉంటుంది, అంగవైకల్యం గలవారు ఇలా వెళ్ళిపోవచ్చు అని. అంగవైకల్యం వాడు ఎవడని ఉంటే వెంటనే వాడిని మెయిన్ గేట్లోంచి వదిలేస్తారు. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చుగా, లేకపోతే కాలు ఎలా కుంటుకుంటే నాకు ఈ కాలు లేదని ఎవడు ఒక్కడ వెళ్తాడా? ఒక్కడనే వెళ్తాడా? ఏమో లోపలికి వెళ్ళాడు దేవుడు తదాస్తుంటాడేమో, నాకెందుకు రా బాబు. నిజంగా భయం అంటే అది ఎన్ని అబద్ధాలను ఆడేస్తాం. లోపలికి వెళ్ళాలి, ఇంకోటి పేరు మీద ఇస్తారు, అది పట్టుకుని వెళ్ళిపోతుంటారు, దొరికేస్తూ ఉంటారు, వాళ్ళ మీద కేసులు జరుగుతుంటాయి. ఎవరిదో పేరు మీద లోపలికి వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళడానికి 2 లక్షలు టండి పొద్దున పూజకి, అన్ని రకాల ఫ్రాడ్లు జరుగుతాయి అక్కడ. దేవుడిని మోసం చేయడానికి మాత్రం ఎవడో సిద్ధపడ్డా, అది డైరెక్ట్గా దేవుడికి తనకి ఉన్న సంబంధం. అది ఇదే మన ఈ మతానికి మెయిన్ పిల్లర్ ఏంట్రా అంటే, దైవం అనేటప్పటికి మనం చేయబుద్ధి అయ్యదు, ఏం చేస్తాడులే అని. నేను ఇంకోసారి ఆశ్చర్యపోయాను, గురుదాస్ గుప్తా కమ్యూనిస్టు, రోజు వాళ్ళు భౌతికవాదం, వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. ఆయనతో పాటు నారాయణ గారు, ఇంకో కమ్యూనిస్ట్ లీడర్ రావడం, ఆయన పెద్ద లీడర్, వాళ్ళు ఏవో మీటింగ్లు అవుతున్నట్టు కింద పైన కనిపించారు. నాకు కనిపిస్తే వాళ్ళని అడిగాను, ఏంటిది మీరు అందరూ నాస్తికులు అందరూ వచ్చి ఇందులో జాయిన్ అయిపోతున్నారా ఏంటని. అంటే గురుదాస్ గుప్తా చెప్పాడు. గురుదాస్ గుప్తా గారు నాకు బాగా తెలుసు, నన్ను చాలా బాగా అరుణ్ బాబు అని పిలిచేవాడు. ఆయన చెప్పాడు, ఇంత పెద్ద ఇంటర్నేషనల్గా ఎంత పెద్ద ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ ప్లేస్లో మేము కింద మీటింగ్కి వచ్చి ఇక్కడికి రావని ఎలా అనుకున్నావు, నువ్వు ఇది చూడడానికి రావని ఎలా అనుకున్నావు? ఖచ్చితంగా దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్, నీకు తెలుసుకోవాలి ఎందుకు ఎంతమంది వస్తున్నారని. దాని గురించి వచ్చాం మేము. నాకు నిజంగా ఆశ్చర్యపోయింది, నిజంగా కరెక్ట్. పక్కన నారాయణ గారు నవ్వేశాడు, కానీ గురుదాస్ గుప్తా క్లియర్గా చెప్పాడు, ఎంత పెద్దది, దీన్ని తెలుసుకోవాలి కదా మేము, దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఆయన కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు, ఫస్ట్ టైం వచ్చి ఉంటాడు, మేమంతా అప్పుడు ఎంపీలు. అలాంటి ఒక దీనికి ఏ రకంగా ప్రాముఖ్యత తగ్గించే ప్రయత్నం ఎవరు చేసినా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కెమికల్స్ కలిపారన్నారు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా దాని మీద అది ఆల్రెడీ అది పొలిటికల్గా మార్చేశారు. చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది, ఈయనే కలిపాడని ఆయన వాళ్ళ ఎవరికి సంబంధాలు ఉండవు. అక్కడ అంతా వేరే ఒక ఆర్గనైజేషన్, దాని చైర్మన్, దాని ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, దానికి సంబంధించిన ఆఫీసర్స్, నాకు తెలిసి దాదాపు 10,000 మంది పైన పనిచేస్తుంటారు అక్కడ. దాని బడ్జెట్ ఏంటి, ఆ గొడవ ఏంటి అసలు? అది వెంకటేశ్వర స్వామి నడుపుతున్నాడు తప్ప మామూలు వాళ్ళు ఎవరు నడపలేం. వెంకటేశ్వర స్వామి స్వయంగా నడుపుతున్నాడని మనం అనుకోవాలి, నమ్మాలి. ఏదో ఒక అద్వితీయ, నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్మకపోతే ఏదో ఒక అద్వితీయ శక్తి నడుపుతుంది. లేకపోతే ఏంటంటే మనకి చిన్న చిన్న క్రౌడ్లలో మన పుష్కరాలు అయితే టకామని మీ అందరి కళ్ళ ఎదురుకుండా ఎలా చచ్చిపోయారు. ఉత్తిరే అక్కడ మెట్టుందన్న సంగతి తెలియకుండా ఓపెన్ చేశారు, టబా పడిపోయారు అంతే. అంత చచ్చిపోయేంత క్రౌడ్ కూడా లేదు, తోపిడిలో చచ్చిపోయారు. ఆ రోజున ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ కనుక అలౌ చేస్తుంటే మీరే బతికించేద్దరు చాలా మంది. ఒకళ్ళో ఇద్దరు బతికించారు కూడా, పక్క తీసుకెళ్ళి అంటే నీళ్లు పట్టి. కానీ నీళ్లు ప్లాస్టిక్ బాటిల్లో తేకూడదు అన్నారు, దాంతో అందరి దగ్గర లేక ప్రతి వాడి చేతిలో ఒక బాటిల్